ఓం నమ శివాయ నమః. ఆత్మలింగ క్షేత్రం మన దేశంలోని అత్యంత ప్రాచీనమైన శైవ క్షేత్రాలలో గోకర్ణం ఒకటి. పవిత్రమైన త్రిస్థలాలలో గోకర్ణం ఒకటి. మిగతా రెండు వారణాసి, రామేశ్వరం. గోకర్ణ క్షేత్రానికి పడమట అరేబియా సముద్రం, తూర్పున సిద్ధేశ్వర క్షేత్రం, ఉత్తరాన గంగావళి నది, దక్షిణాన అఘనాశిని నది ఉన్నాయి. ఇలా ప్రకృతి రమణీయతతో అలరాడుతుంది. ఈ క్షేత్రంలో శివుని ఆత్మలింగం వినాయకుని చేత ప్రతిష్ఠితమైంది. పురాణ కథ. రావణాసురుడి తల్లి కైకసి గొప్ప శివభక్తురాలు. ఆ భక్తితోనే ఆమె ఇసుకతో శివలింగాన్ని చేసి నిత్యం పూజలు చేసేది. అయితే ఆమెకు శివుడి యొక్క ఆత్మలింగాన్ని పూజించాలని కోరిక కలిగింది. ఈ విషయాన్ని రావణాసురుడికి తెలుపుతుంది. రావణాసుడు తల్లి కోరిక తీర్చడం కోసం శివుడి కోసం ఘోర తపస్సు చేసి శివపార్వతులను మెప్పించి భూలోకానికి ఆత్మలింగాన్ని తీసుకొస్తాడు. శివుడు రావణాసురునికి ఆత్మలింగాన్ని ఇచ్చి ఒక నిబంధన విధిస్తాడు. రావణాసురుడు లంకకు వెళ్లేంత వరకు ఆత్మలింగాన్ని నేలపై దించకూడదు. ఆత్మలింగాన్ని అందుకున్న రావణాసురుడు లంక వైపు పరుగులు తీయసాగాడు. ఆత్మలింగం రావణాసురుని దగ్గరే ఉంటే లోకాలన్నీ అల్లకల్లోలమైపోతాయని కలత చెందిన దేవతలందరూ తమను కాపాడవలసిందంటూ విష్ణుమూర్తి, బ్రహ్మ తదితర దేవులను కోరుకోగా గణపతి చిన్నపిల్లవాని వేషంలో రావణాసురునికి మార్గమధ్యంలో ఎదురుపెడతాడు. సరిగ్గా అప్పుడే విష్ణుమూర్తి తన చక్రాయుధాన్ని సూర్యునికి అడ్డంగా పెడతాడు. సాయంత్రం అవుతుందనుకున్న రావణాసుడు సంధ్యావందనాన్ని నిర్వర్తించాలనుకుంటాడు. అయితే అతని చేతుల్లో శివుని ఆత్మలింగం ఉంటుంది. ఎలా కింద పెట్టకూడదు. అప్పుడు అటుగా బాలరూపంలో వచ్చిన వినాయకుని చూసిన రావణాసురుడు కాసేపు ఈ ఆత్మలింగాన్ని పట్టుకోమని తాను సంధ్యావందనం చేసి వస్తానని అభ్యర్థిస్తాడు. అందుకు ఒప్పుకున్న బాల వినాయకుడు తాను 3 సార్లు పిలుస్తానని, అప్పటికి రావణాసుడు రాకపోతే ఆత్మలింగాన్ని కింద పెట్టేస్తానని చెప్తాడు. వేరే దారి లేదని రావణాసుడు వినాయకుని నిబంధనకు ఒప్పుకొని సంధ్యావందనం చేసుకోవడానికి వెళ్తాడు. అయితే రావణాసుడికి ఏమాత్రం అవకాశాన్ని ఇవ్వకుండా వినాయకుడు గబగబా 3 సార్లు రావణ 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 అని పిలిచి ఆత్మలింగాన్ని నేలపై పెట్టేస్తాడు. రావణాసుడు ఎంతగా పరుగులు పెట్టి వచ్చినప్పటికీ జరగాల్సిన పని జరిగిపోతుంది. దీనికి కోపగించుకొని రావణాసురుడు బాల వినాయకుని తలపై ఒక మొట్టికాయ వేస్తాడు. ఫలితంగా గణపతి తలపై నొక్కి ఏర్పడుతుంది. ఆ నొక్కును ఇప్పటికీ ఇక్కడున్న మహాగణపతి ఆలయంలోని గణపతి విగ్రహంపై చూడవచ్చును. తరువాత రావణాసుడు ఎంతగా ప్రయత్నించినప్పటికీ ఆత్మలింగాన్ని పైకి లేపలేకపోతాడు. రావణాసుడు ఆత్మలింగాన్ని తీసుకొచ్చిన పెట్టెను ఉత్తరం వైపు నుంచి లాగుతాడు. అది విసురుగా వెళ్ళి దూరంగా పడిపోతుంది. అక్కడ సజ్జేశ్వర లింగం వెలుస్తుంది. పెట్టె మూత పడిన చోట గుణేశ్వర లింగం ఉద్భవిస్తుంది. లింగంపై కప్పబడిన వస్త్రం పడిన చోట మురుడేశ్వర లింగం వెలుస్తుంది. పెట్టెకు కట్టిన తాళ్ళు పడిన చోట దారేశ్వర లింగం ఉద్భవిస్తుంది. ఈ లింగాల మధ్య స్వామివారి ఆత్మలింగం మహాబలేశ్వర లింగంగా గోకర్ణంలో వెలుస్తుంది. ఆత్మలింగంతో పడిన ఈ 5 క్షేత్రాలను శైవ పంచక్షేత్రాలని పిలుచుకుంటారు. గోకర్ణంలో మనకొక అద్భుతమైన అదృష్టం ఉంది. మనము గోకర్ణంలో శివలింగంని తాకవచ్చును. అక్కడికి వెళ్ళిన వాళ్ళు లోపలికి చేయి పెట్టి శివలింగాన్ని తాకవచ్చు. ఇదే ఇక్కడ మనకు అద్భుతమైన అదృష్టం. ఓం నమ శివాయ నమః. ఓం నమ శివాయ నమః.